హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఉపయోగపడేలాగా ఎడ్యుకేషన్ గురించి యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో కూడా యాప్ తాలూకు లింక్ ఇచ్చాను. సో ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సులభమైన పద్ధతిలో అతి కష్టమైన టాపిక్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడేలాగా మెటీరియల్స్ అనేవి ఎక్కడెక్కడ లభిస్తుంటాయనే వాటి మీద వీడియోస్ అనేవి చేశాను. సో వాటిని చూసినట్లయితే తప్పకుండా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఉపయోగించుకోగలుగుతారు. థ్యాంక్ యూ. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో టీఆర్టీ ఎస్జిటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన తాజా సమాచారం అనేది రావడం జరిగింది. సో దయచేసి అభ్యర్థులు చివరి వరకు ఈ యొక్క వీడియోని చూడండి. ఫ్రెండ్స్ మనకు ఈ నెల 13 నుంచి ఒక తెలంగాణ టీఆర్టీ ఎస్జిటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందంట. సో ఇక్కడ పూర్తి సమాచారం మీరు చూడొచ్చు. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటి అన్ని మీడియాలు కూడా మనకు ఈ నెల 13 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పి టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటన తెలిపింది. పాత 10 జిల్లా కేంద్రాల్లో సోమవారం నుంచి షెడ్యూల్ ప్రకారం సర్టిఫికేట్లు పరిశీలించినట్లు పేర్కొంది. మొత్తంగా 13,666 మంది అభ్యర్థులు ఎంపిక చేసినట్లు తెలిపింది. హాల్ టికెట్ నంబర్లు, సబ్జెక్టులు, తేదీల వారీగా షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ కమిషన్ వెబ్సైట్లో మనకు అఫీషియల్గా అందుబాటులోకి తెచ్చారు. ఎంపికైన అభ్యర్థులు జిల్లా ప్రిఫరెన్స్ వెబ్ ఆప్షన్లో శనివారం నుంచి అనుమతి అయితే ఇస్తున్నట్లుగా తెలిపారు. వెబ్ ఆప్షన్తో తప్పక ఎంపిక చేసుకోవాలని, వాటి ఆధారంగా పోస్టుల కేటాయింపు అయితే ఉంటుందని చెప్పి పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు డేటా అనేది ఏ విధంగా ఉందని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న పీడిఎఫ్ని మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ నెల 13 నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే టీఆర్టీ ఎస్జిటి అభ్యర్థులకు అయితే ఉండబోతుంది. ఏవేవి సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళాలనే దానికి ఇక్కడ వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చెక్ లిస్ట్ సంబంధించి మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్ కూడా ఇచ్చారు. ఆ యొక్క ఫామ్ని కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూపిస్తాను. కావాలంటే లింక్ అయినా సరే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. సో ఇక మీరు చూడొచ్చు, వెబ్ ఆప్షన్స్ డాక్యుమెంట్ని, హాల్ టికెట్ని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని, అంతేకాకుండా 4th నుంచి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, ఇలా చాలా డేటా అనేది ఉంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకొని మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క వెరిఫికేషన్కి. తర్వాత మనకు జిల్లాల వారీగా ఏ సబ్జెక్ట్ వరకు ఏ రోజుల్లో మనకు హాల్ టికెట్ అండ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనేది హాల్ టికెట్ నెంబర్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. నేమ్స్ అయితే ఇవ్వలేదు, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. మీ యొక్క సబ్జెక్ట్ ఏంటి అని కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మీరు చూస్తున్నారు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించి మార్నింగ్ పూట ఎవరికైతే ఉంటుందో హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంది. సో తర్వాత మనకు ఆఫ్టర్నూన్ సంబంధించి ఈ యొక్క డేటా అనేది ఉంది. సో చాలా ఎక్కువ డేటా అనేది ఉంది, అందువల్ల మీకు వీడియోలో మొత్తంగా చూపించలేకపోవచ్చు. చూస్తున్నారు కదా, 256 పేజీలు అనేది ఈ యొక్క పీడిఎఫ్ అనేది కలిగి ఉంది. సో అభ్యర్థులకు ఈ యొక్క పీడిఎఫ్ తాలూకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్స్లో కూడా ఉంటుంది. అంతేకాకుండా మన యొక్క ఛానల్ తాలూకు యాప్ లింక్ కూడా ఉంటుంది. సో దయచేసి యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే నేను వీడియో చేయగానే నోటిఫికేషన్స్ రాకపోయినట్లయితే మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు. తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెటీరియల్ సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది అందుబాటులోకి తెచ్చారు. సో ఇది మీరు చూడొచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని ఇచ్చారు కదా. సో ఈ యొక్క ఫామ్ కూడా మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు దీన్ని మీరు మీ దగ్గర కంప్యూటర్ కానీ లేదంటే ఇంటర్నెట్ సెంటర్ కానీ ఉంటే మీరు ఈ యొక్క ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకొని అది ఫిల్అప్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనకు ఏ మార్క్స్ అని తీసుకెళ్ళాలో కూడా ఇందుక చెప్పాను కదా. సో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కొంచెం జాగ్రత్తగా మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు సబ్మిట్ అనేది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అయితే వహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని, అంతేకాకుండా అఫీషియల్గా ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉన్న మన యొక్క యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.